ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించబోతూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం సర్జరీ చేయించుకొని హైదరాబాద్లోని తన నివాసంలో పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్ని కలిసి పరామర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒకసారి ఫోన్లో పరామర్శించారు. ఈరోజు నేరుగా హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించబోతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడికి వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మెగాస్టార్ చిరంజీవి స్వాగతం పలకబోతూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చేటువంటి సమయంలో చిరంజీవి కూడా అక్కడికి చేరుకొని ఆయనకి స్వాగతం పలుకుతారు. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ నివాస పరిసర ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎస్పీజీ బృందాలు అక్కడికి చేరుకొని భద్రతా ఏర్పాట్లను సమీక్షించాయి. ట్రాఫిక్ ఆంక్షల విషయంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టంగా ముందుకు వెళ్తున్నారు. కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా ఏదైతే సర్జరీ చేయించుకొని విశ్రాంతి తీసుకున్నటువంటి నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయన పరామర్శించడం, ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ పూర్తిగా కూడా విశ్రాంతి తీసుకొని తగ్గిన తర్వాతే పూర్తిగా బయటికి రావాలంటూ కూడా చాలామంది సూచనలు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళినటువంటి సమయంలో ఇటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా భేటీ కాబోతున్నారు. దానిపై ప్రధానంగా ఇటు సినీ పరిశ్రమలో అటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిసారి కూడా చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడైనా బహిరంగ సభలో కలిసినప్పుడు కూడా చాలా అభిమానంగా దగ్గరకు తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు అడిగి తెలుసుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా కూటమిలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్క తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కి ఎలాంటి క్రేజ్ ఉందో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. మొన్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఇటు పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. మొదటి నుంచి కూడా ఇటు కూటమిలో ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నటువంటి విధానం, ఒక పక్క పార్టీలకు అతీతంగా మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, 15 ఏళ్ల పాటు ఇక్కడ కూటమి అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటూ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పదే చెప్తున్నారు. ఆ దిశగానే వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. ఒక పక్క ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని పరామర్శించారు. ఆయనకి సర్జరీ జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది కూడా అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి పలు సూచనలు కూడా చంద్రబాబు నాయుడు చేశారు. మొత్తంగా ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని పరామర్శించబోతున్నారు.